వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఎంత వద్దనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంపెనీ కుదరట్లా, ఏదో ఒకటి ఆణిముత్యాలు విసురుతూనే ఉన్నారు. ఆ ఆణిముత్యాలను విశ్లేషించకపోతేనే జనం ఆణిముత్యాలు నిజంగానే ముత్యాలు అనుకుని ఎక్కడ నమ్ముతారో అని అదొక భయం. ఎందుకంటే ప్రజలు అంటే వాళ్ళ విజ్ఞతని, వాళ్ళ తెలివితేటల్ని, ప్రజల తెలివితేటలు తక్కువ అంచనా వేయడానికి అని కాదు, కానీ సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఆ మాయలో పడే ప్రమాదం ఉంది. ఆ మాయలో పడకుండా మనం కొంత వాళ్ళని అలర్ట్ చేయకపోతే భయంకరమైన నష్టాలు ఎదురవుతాయి భవిష్యత్తులో. ఇవాళ చాలా ఆణిముత్యాలు వదిలాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన వదిలిన వాటిలో కీలకమైనవి కొన్ని తీసుకుంటే, చంద్రబాబు నాయుడు లెక్కల ప్రకారమే అమరావతి 40 ఏళ్ళైనా పూర్తి కాదు అన్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడా 40 ఏళ్ళైనా పూర్తి కాదు అని? ఎక్కడైనా అన్నాడా? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమన్నా విడిగా చెవిలో చెప్పాడా 40 ఏళ్ళైనా పూర్తి కాదు రాజధాని, అమరావతి రాజధాని నిర్మాణం అని చెప్పి? అసలు నా బేసిక్ క్వశ్చన్, హైదరాబాదు నిర్మాణం పూర్తయిందా? ఎవరైనా చెప్పగలరా? ఇక నిర్మాణం పూర్తయింది, ఇంతకంటే అవ్వడానికి ఏం లేదు అని చెప్పగలరా? బెంగళూరు నిర్మాణం పూర్తయిందా? చెప్పగలరా అయిపోయింది ఇంకా అవ్వదని? చెన్నై రాజధాని నగరం నిర్మాణం పూర్తయిందని ఎవరైనా చెప్పగలరా? ఐ ఛాలెంజ్. ఇక అయిపోయింది, ఇంతకు మించికి వెళ్ళడానికి ఏం లేదు, ఇదే లాస్ట్ అని చెప్పి ఎవరైనా చెప్పగలరా? సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇంకెవరైనా సరే బాంబే పూర్తయిందని చెప్పగలరా? ముంబై, ఢిల్లీ దేశ రాజధాని కదా, పూర్తయిందని చెప్పగలరు ఎవరైనా? ఏ నగరమైనా, అత్యంత చరిత్ర ఉన్న కలకత్తా నగరం పూర్తయిందని చెప్పగలరా? అవుతుందా? ఎక్కడైనా 400 చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం పూర్తి అవుతుందా? హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, ఇంకెన్నో సిటీలు వస్తాయి తప్పదు. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. 40 ఏళ్ళైనా పూర్తి అవ్వదంటే అసలు ఏంటి లాజిక్? ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? 40 ఏళ్ళైనా పూర్తవ్వదు అనేది ఎక్కడికి పూర్తి అవ్వాలి? ఎంతవరకు పూర్తి అవ్వాలి? ఏంటి పూర్తి అవ్వడం అనే దానికి మీ డెఫినేషన్ ఏంటి? అది చెప్పు ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. రాజధాని నిర్మాణం పూర్తి అవ్వడం అనే దానికి నీ డెఫినేషన్ ఏంటి? సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, రాజ్భవన్, కోర్టులు, ఇంకా దానికి సంబంధించినవి. ఇవి కాకుండా ఇంకేంటి మీ ఉద్దేశంలో రాజధాని అంటే? అవదు. 40 ఏళ్ళు కాదు, 300 సంవత్సరాలైనా అమరావతి అజరామరంగా అలా నడుస్తూనే ఉంటుంది. హైదరాబాద్ అజరామరంగా ఇలా నడుస్తూనే ఉంటుంది. మీరు చాలా విద్వత్తు కలిగిన వారు, చాలా విజ్ఞానవంతులు, సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేసిన వారు, సంపాదకులుగా పనిచేసిన వారు. మీరు ఇలాంటి ఆణిముత్యాలు జనం మీదకు వదిలితే, నేను అడిగిన క్వశ్చన్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కలకత్తా, ఏ నగరమైనా, ఏ రాజధాని అయినా పూర్తయిందని ఎవరైనా చెప్పగలరా? సింపుల్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు కూర్చుందామంటే చర్చకి నేను రెడీ. మై ఓపెన్ ఇన్విటేషన్ టు యూ. ఇగో ఈ నగరాలు, ఇప్పుడు నేను చెప్పిన నగరాలు, లేదా ఇంకేదైనా నగరం నిర్మాణం పూర్తయింది అని మీరు చెబితే మనం డిస్కస్ చేద్దాం. రండి, పూర్తయిందని మీరు నిరూపించండి, పూర్తి కాలేదని నేను నిరూపిస్తా. మీరు నిరూపిస్తే మీరు గెలిచినట్టు, నేను నిరూపిస్తే నేను గెలిచినట్టు.
ఒకవేళ కనుక మీరు ఈ నగరం నిర్మాణం పూర్తయిందని మీరు చెబితే నేను ఇంకెప్పుడు మళ్ళీ మీ వీటి కౌంటర్ కూడా ఇవ్వను. ఎందుకు? తర్వాత రాజధానికి అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంటూ చంద్రబాబు నాయుడు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారంట. ఇంతకు మించి దిగజారరు మీరు అని అనుకున్న ప్రతిసారి మమ్మల్ని మీరు తప్పు అని నిరూపిస్తున్నారు. అంతకంటే దిగజారుతున్నారు. మేము అనుకుంటున్నాం ప్రతిసారి సరే అయిపోయింది ఇంతకంటే దిగజారరేక సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అని మేము అనుకుంటాం. మేము ఇన్ ద సెన్స్ ప్రజలుగా మేము అనుకుంటాం. మీరు ప్రతిసారి మమ్మల్ని తప్పని అని నిరూపిస్తున్నారు. నిరూపించి మీరు దిగజారి చూపిస్తున్నారు. చట్టబద్ధత భ్రమలు కల్పించడం ఏంటి? అంటే పార్లమెంటులో చేసిన చట్టం మీకు భ్రమలా కనిపిస్తోందా? రాష్ట్రపతి గారి గెజెట్ ఉత్తర్వులు మీకు భ్రమలా కనిపిస్తున్నాయా? ఇందాక నేను అన్నాను పొరపాటున నోరు జారి, మీకు విద్వత్తు ఉంది, విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, సంపాదకులకు పనిచేశారని. అసలు అవన్నీ ఎలా చేశారు నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అమరావతికి చట్టబద్ధత అంటూ భ్రమలు కల్పించడం ఏంటంటే నాకు అది జీర్ణించుకోలేకపోతున్నా నేను. చట్టబద్ధత లేదా అమరావతికి ఇప్పుడు? ఇది ప్రజలకు మీరు ఇదే చెప్పదలుచుకున్నారా? ఒకటి. ఇది రెండో గుళిక, ఇది జ్ఞాన గుళిక. ఇక మూడోది, ఇది అద్భుతమైన జ్ఞాన గుళిక. ప్రజాజీవనం లేకుండా అమరావతి లైవ్ సిటీ ఎలా అవుతుంది? ప్రజాజీవనం లేకుండా రాజధాని అమరావతి లైవ్ సిటీ ఎలా అవుతుంది అంట. అంటే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జనం లేరా? మనుషులు లేరా? మీరేంటో మరి, మీరు అక్కడేగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారుగా, మంత్రులు అక్కడే ఉంటున్నారుగా, చాలామంది ప్రజలు ఉన్నారుగా, 29 గ్రామాల ప్రజలు ఉన్నారుగా, జనం వస్తున్నారుగా. మీ కళ్ళకి గంతలు కట్టుకున్నారా? 30,000 మంది కార్మికులు రైనక పగలనక పనిచేస్తున్నారు. 30,000 మంది కార్మికులు రేయనక పగలనక చేస్తున్నారు. ప్రజాజీవనం లేకుండా లైవ్, అసలు అది నాకు అర్థమే కాల. లైవ్ సిటీ ఎలా అవుతుందంటే నాకు అర్థమే కాల. సిటీ అంటేనే నగరం కదా, నగరం అంటేనే జనం ఉండడం కదా. అంటే డెడ్ సిటీలు లైవ్ సిటీలు కూడా ఉంటాయా? అంటే ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగానే ఏమన్నా అందులో లాజిక్స్ ఉండి మాట్లాడుతున్నారా? ఎదురుగా వినేవాళ్ళు ఉన్నారు కదా, మీరు ఏం చెప్పినా వినాలి కాబట్టి వింటారు అని అనుకుని మాట్లాడుతున్నారా? జనజీవనం లేకపోవడం ఏంటి అమరావతిలో, రాజధానిలో? జనజీవనం లేకుండానే ప్రధానమంత్రి వచ్చారు, గవర్నర్ వచ్చారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు వచ్చారు. అక్కడ ఒక ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు, అక్కడ ఒక స్పీకర్ పనిచేస్తున్నాడు, అక్కడ ఒక చైర్మన్ పనిచేస్తున్నాడు, మొత్తం క్యాబినెట్ పనిచేస్తోంది. ఎమ్మెల్యే వెళ్తున్నారు, మంత్రులు వెళ్తున్నారు, ఎంపీలు వెళ్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, భారీ నిర్మాణాలు సాగుతున్నాయి. వేలాది మంది, లక్షలాది మంది రైతులు అక్కడ పనిచేసుకుంటున్నారు, బతుకుతున్నారు, రకరకాల పనులు చేసుకుంటున్నారు, రకరకాల వృత్తులు ఉన్నాయి. అక్కడ ఒక సామ్రాజ్యం ఉండేది, 1000 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. శాతవాహన సామ్రాజ్యం. గౌతమిపుత్ర శాతకర్ణి తెలుసా? విన్నారు ఎక్కడైనా? అది నాకు అర్థమే కాదు. ప్రజాజీవనం లేకుండా లైవ్ సిటీ ఎలా అవుతుంది? ఇట్లాంటి చాలా ఉన్నాయండి. అన్నీ నేనే చెప్తే ఇంకా చర్చలో చాలా మాట్లాడాలి మనం. అయితే వీటన్నిటికంటే హైలైట్ వల్ల వాళ్ళ అన్నకి చెల్లెలు ఇచ్చిన షాక్, మరొక షాట్ అనుకోవాలేమో. అమరావతికి బదులుగా మావిగన్ అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందులకు బదులుగా అవి గొడ్డలి అని పేరు పెట్టండి అని చెప్పింది ఆమె.
ఎంత ఎగతాళి, ఎంత ఎద్దేవా, ఎంత ట్రోల్ అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, అది తెలిసి కూడా మీరు ఇంకా 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 అజ్ఞానాన్ని నిలబెట్టుకోవడం కోసమో, లేకపోతే ఏదో రకంగా మావాడు చెప్పింది కరెక్ట్ అని మీ వాళ్ళతో అనిపించుకోవడం కోసమో, మీ వాళ్ళ ముందు కనీసం మీ పార్టీ కార్యకర్తల ముందన చులకన కాకుండా ఉండడం కోసమో, లేకపోతే ఏదో రకంగా మేము అమరావతికి వ్యతిరేకం అనే స్టాండ్ నుంచి బయటికి రాకుండా ఉండడం కోసం ఆ పంతం నెగ్గించుకోవడం కోసమో, తెలుసు మీకు మీరు వ్యతిరేకం అయినా అక్కడ ఆగేదేం లేదు, ఏం లేదు, కానీ అయినా కూడా మాట అయితే ఉండాలి కదా అని చెప్పుకోవడం కోసమో ఈ పిచ్చి కథలన్నీ. ఎందుకు ఈ పిచ్చి కథలు పడడం కంటే కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటే అది అయిపోతుంది, వెళ్ళిపోతుంది కదా. నిన్న రాఘవులు గారు చెప్పాడు, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని అమరావతికి సహకరిస్తే పద్ధతిగా ఉంటుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు వివి రాఘవులు గారు నిన్న చెప్పారు. ఇప్పుడు మీ చెల్లి వాళ్ళు కూడా చెప్పింది. లేదా అమరావతి పేరు మావిగాని పెడతానంటావా, పులివెందుల పేరు కూడా మార్చమంచి కూడా చెప్పింది ఆమె. ఎందుకు ఇంత పలసన అవ్వడం, ఇంత జ్ఞానగుళికలు, ఇంత ఇవి వదలడం ఎందుకు జనం మీదకి? ఇంకా చాలా మాట్లాడారు సోదర రామకృష్ణారెడ్డి గారు. కాబట్టి వీటన్నింటినీ కొంచెం చర్చలో టీడీపీ సీనియర్ నాయకులు కనపర్తి శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ గారు ఉన్నారు. సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోట గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కనపర్తి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, చట్టబద్ధత అంటూ భ్రమలు కనిపిస్తున్నారు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ ఇవాళ. మరి ఆయన దృష్టిలో పార్లమెంట్ ఒక భ్రమ, రాష్ట్రపతి వ్యవస్థ ఒక భ్రమ, లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు. శ్రీనివాస్ గారు సార్, ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు ప్యానలిస్టులకి వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టారు. ఇవాళ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఈ రాజధాని పూర్తి అయ్యేది కాదు, ఈ మావిగన్ వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఏ వస్తాయి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మీరన్నట్టు బిల్లు చట్టబద్ధత అయ్యి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఇలాంటి మభ్యపెట్టే మాటలు మాట్లాడుతా ఉన్నారంటే ఆ జగన్ కి మానసిక పరిస్థితి సరిలేదని అనుకుంటా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కానివ్వండి, ఈ మాట్లాడే వాళ్ళందరూ మానసిక పరిస్థితి కూడా బాగలేదు అనుకోండి. మొదట మావిగన్ అన్నప్పుడు వాళ్ళ క్యాడర్తో సహా వాళ్ళని వెనకేసుకొచ్చి ఎనలిస్టులు కూడా తీవ్రంగా విమర్శించి మళ్ళా ఒక 4 గంటల్లోనే నాలుక మడతేశారు అందరూ, వాళ్ళ ఎనలిస్టులు కానీ పార్టీ నాయకులు కానీ. జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మావిగన్ను మీరు సమర్థించాలి, మీరు సమస్య లేదు అని. ఆ పేటీఎం వాళ్ళను కూడా, మా గుంటూరు గజని కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వదిలాడు. మీరు మావిగన్ 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 అనండి అని చెప్పేసి ఆ పేలాని గన్నుని వదిలాడు. అసలు వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే, కృష్ణా గుంటూరుతో పాటు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లస్ అవనిగడ్డలో ఉన్నటువంటి 6 మండలాల్లో 3 మండలాలు ఉన్నాయి. ఇది ఆల్రెడీ రాజధాని ప్రాంతం సిఆర్డిఏలోనే. అసలు మావిగన్ ఏంటో అర్థం కావట్లా కొత్తగా మరి అని చెప్పేది. చట్టబద్ధత గురించి మాట్లాడుతూ ఉంటే మేము వస్తే మార్చలేమా అని జగన్ అన్నదానికి ఈయన కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే మరి ఇక జగన్మోహన్ రెడ్డి ప్రధాని అయ్యి సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రపతి అయితే మరి ఏమైనా జరుగుతుందేమో తప్ప మరి ఇదైతే నాకు తెలిసి ఇది ఎవరికి జరిగే పని కాదు ఇది. మరి నువ్వు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయ్యి నేను రాజధానిని మారుస్తున్నాను 3 రాజధానులు అన్నావు, మరి ఎందుకు మార్చలా? నువ్వు కర్నూలులో హైకోర్టు ఎందుకు పెట్టలా? మరి ఇక్కడ శాసన రాజధాని అన్నావు, ఇక్కడ ఉంది. మరి వైజాగ్ లో సచివాలయం అన్నావు, ఎందుకు పెట్టలేదు? ఎందుకు నీ వల్ల కాలా? ఇదిగో ఈ దసరా అన్నావు, దీపావళి అన్నావు, వినాయక చవితి అన్నావు, మరి కనీసం ఇది కూడా నువ్వు చేయలేకపోయావు కదా. అంటే చట్టబద్ధత ఉన్నట్టే కదా, ఏం చేయగలుగుతావు ఇంకా నువ్వు?
ఆ రోజే ఏం చేయలేని వ్యక్తివి నువ్వు. 2014లో ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతిని సమర్థిస్తున్నాను, ఇంకా 30,000 ఎకరాలతో పాటు కావాలని మాట్లాడావు. 2019 అధికారంలోకి రాగానే నాలక మెడతేశావు, మాట తప్పి మడవ తిప్పి నేను దక్షిణాఫ్రికా మోడల్లో వెనక్క నడుస్తాను, రివర్స్ టెండరింగ్ 3 రాజధానులు. ఇప్పుడు ఒకటండి, ఆయన వెనక్కి నడిచినా ముందుకు నడిచినా ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఆ వ్యవస్థల్ని నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని గౌరవించాల్సిందే, ఫాలో అవ్వాల్సిందే. అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్టుగా, సంపాదకుడిగా పనిచేసి, ఆ పార్టీకి చీఫ్ అడ్వైజర్గా పనిచేసి జగన్మోహన్ రెడ్డికి అన్నీ నేనే నేర్పుతున్నానని అన్ని శాఖలు చూసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏమన్నాడు అసలు దాని గురించి అనేది ఒక్కసారి విందామండి. విన్న తర్వాత మిగతా ప్యానలిస్టుల ఒపీనియన్ కూడా తీసుకుందాం. సార్ ప్లే చేయండి. మొత్తం ఇష్యూలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్స్ మీరు ఒక భ్రమలో పెట్టాలని, అమరావతి గురించి ఒక చట్టబద్ధత తెస్తున్నాము ఇంకోటి అని భ్రమలో పెట్టిన సందర్భంలో కాంటెక్స్ట్లో నువ్వు ఫిక్స్ చేస్తున్నావు, ఫిక్స్ చేయడం ద్వారా ఫ్యూచర్ భావితరాలకు ఇట్లా అన్యాయం చేస్తున్నావు, దాని బదులు ఇదిగో ఇది ఆల్టర్నేటివ్ ఉంది, గతంలో ఇది ఈ ఖర్చు భరించలేమని ఇది అనుకున్నాము, మేము ప్రపోజల్ తీసుకొచ్చాము, ఈరోజు అది పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు మళ్ళీ వచ్చావు కాబట్టి ఇదిగో ఇదేనా చేయబ్బా. రైట్, అది డివి శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, విన్నారు కదా, చట్టబద్ధత అనే భ్రమలో పెట్టి ట్విస్ట్ చేస్తున్నావు. చట్టబద్ధతని భ్రమలో పెట్టి ట్విస్ట్ చేయడం కనపర్తి గారు ఒక్క నిమిషం. డివి శ్రీనివాస్ గారు, చట్టబద్ధత అని భ్రమలో పెట్టి ట్విస్ట్ చేయడం ఏందో నాకు అర్థం కాల. పైగా దాన్ని అడ్డం పెట్టుకుని భావితరాలకు అన్యాయం చేస్తున్నారని. అంటే ఎంటైర్ పార్లమెంటు, ఎంటైర్ కంట్రీ, మొత్తం దేశమంతా భావితరాలను మోసం చేస్తోందని ఈయన ఉద్దేశమా అనుకోవాలా? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మాట ద్వారా ఎవరిని కించపరుస్తున్నాడు, అవమానించున్నాడు? రాష్ట్రపతి భవన్ అంటే నోటిఫికేషన్ ఇచ్చింది, గెజిట్ ఇచ్చినటువంటి రాష్ట్రపతి భవన్ నే అవమానిస్తున్నట్టుగా కనపడుతోంది. లోక్సభని, రాజ్యసభని ఆమోదం చెప్పినటువంటి 49 పార్టీలను అవమానిస్తున్నాడా? ఆమోదించినటువంటి మోడీ కేబినెట్ ని కించపరుస్తున్నాడా? ఈ జెండా పీకేయడం ఖాయమండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఏంటంటే తిరుగుబాటు, తీవ్రంగా అసంతృప్తి, లాడిపోతాను. అన్ని ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత వస్తోంది. దాన్ని సమస్య పెట్టడం కోసం, అణిచివేయడం కోసం వీళ్ళు నానా పాటలు పడుతున్నారు. వీళ్ళు భ్రమంలో ఉండి క్యాడర్ ని, నాయకుల్ని భ్రమంలోకి నెట్టే ప్రయత్నం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు మీ కార్యకర్తలని భ్రమంలో పెట్టడం కాదు, ఈ విధమైనటువంటి చర్యల ద్వారా, వ్యాఖ్యల ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. అంటే ఇప్పుడు తను మాట్లాడుతూ ఆయన జర్నలిస్ట్ గా పనిచేశాడు. మీతో ఇప్పుడు వెంకటకృష్ణ గారు అట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఆ ఫ్రస్ట్రేషన్ అర్థమైపోవటంలో, జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ అదే మావిగన్ ప్రతిపాదన. ఇప్పుడే కనపర్తి శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మావిగన్ అంటే ఇప్పుడు మీరు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు వెంకటకృష్ణ గారు, టోటల్ గా మ్యాప్ వేసి మొత్తం చూపించారు. ఏంటి, గ్రేటర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు, ఎక్కడెక్కడి నుంచి అమరావతి ఉంటుంది. అంటే ఇప్పుడు 9 మున్సిపాలిటీలు అంటే 3 మున్సిపల్ కార్పొరేషన్లు, మేజర్ పంచాయతీ ఉయ్యూరుతో సహా మొత్తం ఈ పరిధిలోకి వస్తుంది. ఇది యాక్చువల్ గా వెంకటకృష్ణ గారు NH11 మీకు తెలుసు, NH65 ఈ రెండిటికి ఒక ఎక్స్టెన్షన్ స్ట్రెచ్. ఏది, ఈ మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా ఒక స్ట్రెచ్ అన్నమాట, ఎక్స్టెన్షన్ స్ట్రెచ్. గడ్కరీ మంత్రిగా, కేంద్ర మంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా దీన్ని 6 లేన్ గా అభివృద్ధి చేశారు. అంటే దీన్ని అతను ఏదో 110 కిలోమీటర్లు అంటాడు. 110 కిలోమీటర్లు కాదు, అసలు మొత్తం ఇవాళ 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి వస్తూ ఉంటే అంటే అసలు ఏంటి, తట్టుకోలేకపోతున్నారా? ఒక రకంగా చెప్పాలంటే గంగ వెర్రులు ఎత్తుతున్నట్టుగా కనపడుతోంది. ఇక మాకు స్పేస్ లేదు,
ఈ రాష్ట్రం నుంచి మనం ఇక ఏంటి వీడౌట్ అవడం ఖాయం అన్నట్టుగా వీళ్ళ యొక్క వ్యాఖ్యలను మనం చూడాలి. మనం తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ ఏమంటాడండి, అసలు ఈ మావిగన్ ప్రతిపాదన వచ్చిన తర్వాత అసలు ప్రజల్లో విపరీతమైన చర్చ ప్రారంభమైందంట. ఆ చర్చ నుంచి డైవర్షన్ చేయడం కోసం వీళ్ళంతా ఏదో చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు, చిన్న వ్యాఖ్యలు, ఈ బొత్స కన్నీళ్ళు అంటారు. అసలు ఏంటి, అదొక కామెడీగా మారింది. నువ్వు ఒక బఫూన్ గా మారావు, మీ పార్టీ ఒక సర్కస్ టెంట్ గా మారింది. ఈ బఫూన్ల గురించి చర్చ కామెడీగా జరుగుతుంటే అదేదో సీరియస్నెస్ గా జరుగుతున్నట్టుగా ఏంటంటే ఇది కాదు భ్రమ, ఇది కాదు అసలు భ్రాంతి. ఒక వైపేమో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మీరు ఇంట్రోలో చెప్పారు 30,000 మంది కార్మికులు, 3,857 యంత్రాలు, అసలు అటు ఏంటి సీడ్ యాక్సెస్ రోడ్డు హైవేకి కనెక్ట్ అయిపోతుంది. మొత్తం అటు ఐకానిక్ బిల్డింగ్స్ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఒక 5-6 సంస్థలు మరి 53,000 కోట్లతో అక్కడ నిధులు పుష్కలంగా వస్తుంటే అంటే ఊహించలేదా మీరు? అంటే ఈ విధంగా కేంద్రం 15,000 కోట్లు గ్రాంట్ ఇస్తుందని కానీ, వరల్డ్ బ్యాంకు లేకపోతే నాబార్డు ఏడీబీ నుంచి మరి 30,000 కోట్లు రుణాలు వస్తాయని కానీ, వాటికి కూడా కేంద్రం గ్యారంటీ ఇస్తుందని కానీ ఊహించలేదా? ఊహించలా. ఎందుకంటే మనం లెటర్లు రాయగానే ఆయన ఎవడో ఆపే రుణాలు ఇవ్వద్దని ఆపమని లెటర్ రాశారు కదా. కాబట్టి మన మాట విని మన మీద నమ్మకంతో రుణాలు ఆపేస్తారు, ఇవ్వరులే అనుకున్నారు. కానీ అవి వచ్చినాయి. అందుకని అది ఊహించిన పరిణామమేగా. మరి అంటే ఈ చట్ట పద్ధతి కూడా ఊహించలేదా? అంతేగా. తీర్మానం వీళ్ళు ఆమోదించి వాకౌట్ చేయగానే అయ్యో వైసీపీ వెళ్ళిపోయింది కదా అని దానికి చట్టం చేయకుండా ఆపేస్తారు అనుకుని ఉంటారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తోందనా? అంతేగా. ప్రధాని మోడీ 3 సార్లు వచ్చి ఇక్కడ శంకుస్థాపనలు చేశాడనా? అంటే 3 లక్షల కోట్లతో పనులకు ప్రధాని మోడీ వచ్చి 3 చోట్ల విశాఖపట్నం లేకపోతే అమరావతి, కర్నూలులో శంకుస్థాపనలు చేశారండి. అసలు మొన్న చూసాం ఏంటి, క్వాంటమ్ వ్యాలీకి జితేంద్ర సింగ్ వచ్చి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆర్సిఆర్ మెట్రో స్టీల్ కంపెనీ విశాఖపట్నం, కుమారస్వామి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రేపు పొద్దున గూగుల్ డేటా సెంటర్ 28వ తారీఖు శంకుస్థాపన. గంగ వెర్రులెత్తటం కాదు, ఒక రకంగా తేళ్లు జర్రులు పాకుతున్నాయా జగన్మోహన్ రెడ్డికి? అందుకే ఈ విధమైనటువంటి విన్యాసాల ఈ సర్కస్ ఏ స్థాయికి వెళ్ళారంటే చట్టబద్ధతను కూడా అపహాస్యం చేసే స్థాయికి వెళ్ళడాన్ని బాబుజీ గారు ఇది క్షమించరాని పరిస్థితి ఏమో. చట్టబద్ధతను అపహాస్యం చేయడము అంటే చట్టబద్ధత పేరుతో అపహాస్యం చేస్తున్నారన్న. అదే చట్టబద్ధత పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు అని అంటే అది ఒట్టిదే, చట్టబద్ధత ఏం లేదు, మీరే ఒట్టి భ్రమ కల్పిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడడం అపహాస్యం చేయడం కాదా బాబుజీ గారు? అవును సార్. మీకే గారు ముందుగా మీకు, డివి శ్రీనివాస్ గారికి, కనపర్తి శ్రీనివాస్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. బాలకోట గారు కూడా ఉన్నారు. బాలకోట గారికి కూడా నమస్కారం. 100% చట్టబద్ధత అనే మాట మాట్లాడడానికి వీళ్ళు సరిపోరు. నేను కూడా బొత్స సత్యనారాయణ, ధర్మ ప్రసాద్ ఇద్దరు కలిపి శ్రీకాకుళంలో మూలపేట పోర్టు కోసం చెప్పి ఒక సదస్సు పెట్టి, ఆ సదస్సులో సత్యబాబు, ధర్మాన ప్రసాద్ మాట్లాడిన మాట ఏంటి అంటే, రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగి ఇక్కడ నుంచి తీర్మానం పంపిస్తే అక్కడ గెజిట్ నోటిఫికేషన్ చేస్తే అయిపోతుందా, దానివల్ల ఏం పని అవ్వదు, అదేం కరెక్ట్ కాదన్నప్పుడు నేను పత్రికా సమావేశం పెట్టి సత్యబాబుకి చెప్పాను. నేను నువ్వు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నారు, మీరే చట్టం పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం లేకపోతే, మీకే లేకపోతే ఇంకా సామాన్యుడికి ఏముంటది? మీకు అంత గౌరవం లేదనుకున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసేయండి, అంతే తప్ప ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి ధైర్యంగా మనం పాత్రికేయుల సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. చివరికి ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే, రాష్ట్రం అంతా మావిగన్ అనే పేరు వచ్చిన తర్వాత నవ్వుకుంటున్నారు, వెకిలిగా నవ్వుతున్నారు. అక్కడికి కాలేజీ పిల్లలు కూడా మీన్స్ పెడుతున్నారండి. కాలేజీల్లో కూడా చివరికి ఏంటంటే కొంతమంది ఒకరికొకరు విమర్శించుకోవడానికి కూడా, సరే నువ్వు మంత్రి అవ్వాలంటే అయితే మావిగన్ రాష్ట్రానికి నువ్వు మంత్రి అవుతావు అని ఒకడు, కొత్త ఎమ్మెల్యే అవ్వాలంటే అయితే మావిగన్ రాష్ట్రానికి ఎమ్మెల్యే అవుతావు అని ఒకడు, ఇలాగా వేళకొలం ఆడుకుంటున్నారు. ఆ స్థాయికి ఆ చర్చ వచ్చినప్పుడు ఇది సూపర్ డూపర్ అని చెప్పి వాళ్ళ సొంత ఛానల్స్ లో మాట్లాడుకోవడం ఒకటి, ఇంకా జనం నవ్విపోతున్నా సరే ఇప్పుడు జస్ట్ మనం ఫాలో అయ్యాం. నేను కూడా చూశాను,
సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి తీరు ఇది అసలు అలా ఎంత దారుణం అంటే అసలు నిజంగా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టారు అంటే డౌట్ నాకు. నేను ఎప్పుడు చెప్పాను ఆ విషయం, కుట్ర జరుగుతుంది జగన్ వ్యతిరేకంగా. వీళ్ళంతా పెద్ద కుట్ర మ్యాప్ లోని జగన్మోహన్ రెడ్డిని పడేసి జగన్మోహన్ రెడ్డిని చివరికి పిచ్చోడని నిజాయితీగా నిరూపించడం కోసం బాగా కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జనం నవ్వుకుంటుంటే అక్కడి నుంచి బయటపడడం మానేసి నిన్న ఏమో బొత్స సత్యనారాయణ గారు అర్ధాంతరంగా ఆయన కన్నీటి పర్యంతో అవ్వడం అది సందర్భం లాగింది అంశం పైన. మళ్ళా దాని మీద బోల్డ్ అని క్లిప్పింగ్లు ఈ రోజంతా కంప్లీట్ గా ట్రోల్స్ అవుతున్నాయి. గతంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు ఏం మాట్లాడాడు, నిన్నేం మాట్లాడాడు అని చెప్పి ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఈ మావిగాన్ని పేరు నుంచి తప్పించుకోవడం కోసం. కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటి, మావిగానే అనే పేరు చెప్పిన తర్వాత చంద్రబాబు ఉలిక్కుపడ్డాడు, కేబినెట్ ఉలిక్కుపడింది, మంత్రులు ఉలిక్కుపడ్డారు, ప్రజలంతా ఇదే చర్చించుకుంటున్నారు. ఏంటి అంత హాస్యాస్పదం అండి. అక్కడ వికే గారు నేను గడిచిన 4 రోజులుగా అమరావతిలో ఉన్నాను. అంటే వాళ్ళ అదృష్టం బాగుండి అలా అంటే వాళ్ళ దురదృష్టం కానీ ఈ మధ్య కాలంలో అంటే ఈ 4 రోజుల్లో ఆ ప్రాంతంలో ఎవరికి గుండెపోటు వచ్చి చచ్చిపోలే, లేకపోతే మావిగాని పేరు చెప్పగానే గుండెపోటు వచ్చి చచ్చిపోయారని కూడా చెప్పేవాళ్ళు. నేను అమరావతి నుంచి వచ్చాను. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అండి. ఆ కట్ట మీద నుంచి వెళ్తుంటే గతంలో మేము తిరిగాము. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము సచివాలయంకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, మంత్రులు కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు వెళ్తుంటే సిడి యాక్సెస్ రోడ్డు దగ్గర కానీ ఆ సిఆర్డీఏ భవనం కానీ అక్కడ జరుగుతున్నటువంటి కోర్టు పనులు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ చూస్తుంటే అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు గతంలో ఏమని చెప్పారు, అది శ్మశానం చెప్పారు. ఇంకొకరు ఎవరో ఒక ఆయన సీనియర్ జర్నలిస్ట్ అని పేరు చెప్పుకొని అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడారు. అసలు మీరు రైతులను చూడకుండా పరదాలు కట్టుకుని తిరిగారు ముఖ్యమంత్రి. ఒక్కరోజు రైతులు పిలిపించి కూర్చొని మాట్లాడబెట్టినటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. ఒక శరవేగంతో అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఏమైనా అక్కడ ఏమైనా చట్టాలు చేస్తే భారతదేశం అంతా చర్చ జరిగితే పార్లమెంట్ లోని రాజ్యసభలోని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో మద్దతిస్తుంటే మీరు ఎట్లా మాట్లాడతారు? పిచ్చి మీకుందా? లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థని ఎంత అపహాస్యం చేయడం కోసం మీకు ఎవరు ఈ రకమైనటువంటి సాహసం ఇచ్చారు? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిన్నటి వరకు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి పార్టీ అనేది రేపు ఎట్లా మాట్లాడతారు? మరి ఈ రోజు షర్మిల గారు అడిగినటువంటి దానికి సమాధానం మీరు చెప్పగలుగుతారా? ప్రజలు ఎన్ని అడుగుతున్నారు? కాబట్టి జనం మాత్రం విపరీతంగా నవ్వుకుంటారు. ఇలా చెప్పటం వల్ల జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి ఇంకా కిందకు పోతా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల పైన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కన్సల్టేట్ అయ్యి ఉన్నారు. జరుగుతున్న వాస్తవాలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు పడుతున్న శ్రమ కానీ ఇప్పుడు మరి వచ్చే నెల జూన్ జూలైలో ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతుంది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే అప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి లేకపోతే ఒక అధికారంలో 5 ఏళ్లున్న ఒక పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ పార్లమెంట్లో చట్టం చేయడము, రాష్ట్రపతి గెజిట్ ఇవ్వడము, దాన్ని ఇంత తేలిగ్గా ఇంత చులకనగా మాట్లాడడం అనేది అసలు వీళ్ళకి రాజకీయ పార్టీగా ఉండే నైతిక అర్హత ఉందా అనేది కూడా బేసిక్గా ఫస్ట్ ఒక నైతిక ఒక బేసిక్. నమస్తే. నమస్తే గారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం చేత గుర్తించబడి ప్రజల చేత ఎన్నుకోబడి అధికారాన్ని వెలగబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి చట్టబద్ధతను అవహేళన చేసే విధంగా మాట్లాడిన తీరు చూస్తే అసలు అది రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత దానికి ఉందా? నమస్తే. నమస్తే అండి. మీకు డిబేట్ ఉన్న పెద్దలందరూ నమస్కారాలు. నమస్కారం. అమరావతికి చట్టబద్ధత అనే భ్రమ కల్పిస్తున్నారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్న మాట. అమరావతికి చట్టబద్ధత భ్రమేనా? అమరావతికి చట్టబద్ధతను ఆమోదించిన లోక్సభ కూడా భ్రమేనా? అంతేగా మొత్తం లోక్సభ భ్రమ, రాజ్యసభ భ్రమ, రాష్ట్రపతి భ్రమ, గజెట్ నోటిఫికేషన్ భ్రమ. అంటే 3 రాజధానులు ఒకటే భ్రమ లేనిది. మావిగాని కూడా భ్రమ లేనిది. అవును వెంకటకృష్ణ, నాకు చిన్న సందేహం వచ్చిందన్నా. మీరు ఇది అన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి జ్ఞానం గల్లవాడు, విద్యుత్ గల్లవాడు, గల్లవాడు, విద్యుత్ సంగతి నాకు తెలియదు, అది కాదు కానీ విద్వత్తు విద్యుత్తు ఫిలమెంటు అన్ని ఉండయి అన్నారు కదా.
మరి చట్టబద్ధత అంటే అది తెలియదా? ఏమండి వెంకటకృష్ణ గారు, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేనా, కొన్ని ఎమ్మెల్సీనా, కొన్ని మాజీ మంత్రా, మాజీ ముఖ్యమంత్రా? అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత సజ్జలకు ఎక్కడ ఉందండి? అసలు ఎలా మాట్లాడతావు నువ్వు? అంటే వెంకటకృష్ణ గారు నిన్న డిబేట్ పెట్టి సిఆర్డిఏ లేఅవుట్ చూపించి దాని విస్తారమైన భూభాగాన్ని చెప్పాడు కాబట్టి నువ్వు వెంకటకృష్ణకి వ్యతిరేకంగా సమాధానం చెప్పాలి కాబట్టి ప్రశ్నలు పెట్టావా? అంతే, దాని కౌంటర్ గా అది కాదు ఇది అని చెప్పుకోవడం కోసం. మీకు మాట చెప్తానండి, అడవిలో ఎండిపోతున్న చెరువు గురించి సింహం మంత్రివర్గ సమావేశం చేసిందంట. ఏం చేద్దామని నక్కలేసి సలహాలు ఇవ్వబోయిందంట. వెంటనే ఎలుగుబంట్లు వేసి ఈ నక్క సలహాలు పాటిస్తే అది సేవకుడు మాత్రమే, మంత్రి కూడా కాదు, నక్క ఉచిత సలహాలు పాటిస్తే కొంప కొల్లేరు అవుతుందని చెప్పి క్షణంలోనే కాకి కోతి కూడా వేసి మంత్రివర్గం మొత్తం కూడా నక్కను పక్కకు పంపించిందంట. నేను అంత పెద్ద మాట అన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరికి సలహా ఇవ్వాలంటే ధనంజయ రెడ్డికి సలహా ఇవ్వాలి, కృష్ణమోహన్ రెడ్డికి సలహా ఇవ్వాలి. మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు ఎక్కడున్నారు? జనసంచారమే లేని తాడేపల్లిలో ఇల్లు కట్టిన జగన్మోహన్ రెడ్డికి నువ్వు సలహా ఇవ్వాలి. ఇల్లు ఎట్టగడతా జగన్మోహన్ రెడ్డి? అక్కడ జనం లైవ్లో లేరు, నువ్వు లైవ్లో ఎట్టుంటావని చెప్పాలి. నువ్వు ఏదో ఆముదం చెట్టేది కనుక వటవృక్షం దగ్గర కూర్చొని ఇలా ఎదగాలి అలా పెరగాలని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి నిర్మాణం నుంచి సూక్తులు చెప్తావా? నువ్వు చెప్తావా 20,000 కోట్ల రూపాయలతో అయిపోతుందని? ఏమైంది నీ 3 రాజధాని? ఏమైంది చెప్పండి? ఇప్పుడు రాయలసీమకి ఏం చెప్తావు, ఉత్తరాంధ్రకి ఏం చెప్తావు? భ్రమలా? అప్పుడు అమరావతినే భ్రమ అన్నావు, ఇప్పుడు చట్టబద్ధత భ్రమ అంటున్నావు. నిన్న మొన్నటి వరకు చట్టబద్ధత తెచ్చుకోమన్నావు. అమరావతి భ్రమ అయితే, చట్టబద్ధత భ్రమ అయితే 3 రాజధానులు ఎత్తి పెట్టుకుని నువ్వు ఎందుకు పోలేకపోయావు? ఎందుకు పోలేదు? సుప్రీంకోర్టుకి పోతే నీ స్టే ఇచ్చిందా? హైకోర్టు ఏం చెప్పింది? కుడి చెంప ఎడవ చెంప వాయించింది. చట్టాలంటే నీకేం తెలుసు సజ్జల గారు? నువ్వు ఏటీవీగా ఉండి, ఏటీఎల్ బోర్డులో ఉండి, చంద్రబాబు నాయుడు గారు చేతికి కత్తిచ్చి నిరుగెత్తి పుట్టా చేసి నారాసుర రక్త చరిత్ర రాసిన నువ్వు ఏటీవీవా? నువ్వు సంపాదకుడివా? నీకు ఒక జ్ఞానం ఉందా? ఇప్పటికి క్షమాపణ చెప్పావా? అది తప్పని వివేకానంద రెడ్డి ఎవరు చెప్తారో సిబిఐ చెప్తుందా, నువ్వు చెప్తావా? ఏంటి నీ పచ్చితనం? ఎవరి మాటలు చెప్తావు? నీకు అమరావతి ఇష్టం లేదు, ఎందుకంటే రామచంద్ర గారు పేరు పెట్టారు కాబట్టి, లేదా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిని పేరు పెట్టారు కాబట్టి 1976లోనే 1876లోనే, లేదా చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టారు కాబట్టి. ఆ అమరావతి అంటే అమ్మ సామాజిక వర్గం అనే పోడా మీకు గిట్టదు కాబట్టి, మీకు భయం కాబట్టి అమరావతి అంటే మాకే ఉలుకు. నీ మారిగా చూసి ఉలిక్కబడుతున్నారా? అమరావతిని చూసి ఉచ్చబోతున్నారు మీరు. జాషువా అంటాడు ఇస్మా నరుడే నేను అని. అది అమరావతి ఇస్మా నగరి. అరే తగలబెడదాం అనుకున్న అమరావతి తగలబడకుండా పోతుంది, చీకటి చేద్దాం అనుకున్న అమరావతి చీకటి కాకుండా పోతుంది, గేదెల ముంచుదాం నాగుబావులు ఉంచుదాం అనుకున్న అమరావతి మళ్ళీ దేని ప్రమాణంగా వాహనాలతో దొరుకుతుంది, ప్రజాజీవనంతో రంజిల్లుతుందని చెప్తారు. బాధ, బుద్ధ, ఆవేదన, జనసంచారం లేదా? విజయవాడ గుంటూరు నగరాలు, విజయవాడ 50 లక్షల మంది, గుంటూరు 60 లక్షల మంది, 1,10,00,000 జనసాంద్రత కలిగిన మధ్యస్థ ప్రాంతం అది. ఏది నీ మావిగాను? ఫ్లెక్సీలు కడితే రాజధాని వస్తుందా? ఏది నీ మావిగాను? నీ ఫ్లెక్సీలు మొన్న 3 రాజధానుల కోసం ఇదే ఎంపీల మంత్రులు పెట్టావు. ఇప్పుడు చెప్పు, రాజ్యసభలకి చెప్పించు కొడతారు, ఉత్తరాంధ్రలో చెప్పు. నీ అధర్మాన్ని ప్రసాదంగా ఉంటున్నాడు కదా, రేపు అమరావతి నుంచి చెల్లగొడతానని, రేపు మచిలీపట్నం నుంచి చెల్లగొడితే ఏం చేస్తావు? అడుగుతాడు, ఏం చెప్తావు? నాశనం చేసింది కాకుండా అమరావతిలో అభివృద్ధి పనుల్లో మీకేమైనా ఇబ్బందులు ఉంటే ప్రశ్నించండి, ప్రతిపక్షంగా దమ్ముంటే ప్రశ్నించండి, వెళ్ళని ముఖ్యమంత్రి దగ్గరికి. అసెంబ్లీకి రమ్మనండి. మీది రాజకీయ పార్టీ అయితే రండి మా ముఖ్యమంత్రి దగ్గరికి, మీరు సమస్యలు చెప్పండి. రైట్ చేతరాదు మా మంత్రి దగ్గరికి రండి. రైట్, ఒక్క నిమిషం బాలకోట గారు. నేను ఒక మాట చెప్తాను సార్,
కడుపు దహించుకుపోతుంది సార్. ఇప్పటికీ కూడా అమరావతి మీద నిందలేద్దాం అనే వీళ్ళ ఆనందం, వీళ్ళ వికటహాసం ఏం మాట్లాడతారు సార్. కాబట్టి మానుకుంటే మానుకోండి. నేను ఇలాంటి మాదిగాళ్ళు 3 రాజధానులు పేరు చెప్పుకున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ వైకాపా రహిత రాష్ట్రంగా మారుతుంది. నేను చెప్తున్నా సందలా, ఆంధ్రప్రదేశ్ వైకాపా రహిత రాష్ట్రంగా మారాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పటికైనా ప్రమాదకరమైన ఈ రాష్ట్రానికి. మీరు అమరావతిని గౌరవించకుండా విభజన చట్టాన్ని కూడా గౌరవపరుస్తూ ఒక రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ ఏమనుకుంటున్నావా? రాష్ట్రపతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుమస్తా అనుకుంటున్నావా? ఈ చట్టాన్ని, రాజ్యాంగాన్ని నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 120 కోట్ల మంది ప్రజల్ని పాలిస్తుంది, నడిపిస్తుంది. బాగు అంబేద్కర్ రాజ్యాంగం కాదని దాటవయ్యా అంటే సంజయ్ గారు. మళ్ళీ నేను మారుస్తా, నేను చూస్తా, ఏమి మార్చాలి? కోదాడు దాటితే నీ పార్టీ పనికిరాదు. రాత్రికి డబ్బులు నేర్పే విధంగా. అందుకని కట్టి పెట్టండి, ఇక అబద్ధాల మూటలు కట్టి పెట్టి అమరావతి చట్టబద్ధ అమరావతి. బాలకోట గారు ఒక్క నిమిషం. డివిఎస్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు చెప్పే లెక్కల ప్రకారం 40 సంవత్సరాలైనా అమరావతి పూర్తి కాదు అన్నాడు. నేను ఒక బహిరంగంగా ఒక ఛాలెంజ్ అనే అంత పెద్ద పదం ఎందుకులేండి వాళ్ళకి, అంటే నేను అంత ఛాలెంజ్లు వేయకూడదు. కాకపోతే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ నగర నిర్మాణం పూర్తయిందా, చెన్నై నగర నిర్మాణం పూర్తయిందా, బెంగళూరు నగర నిర్మాణం పూర్తయిందా, ముంబై నగర నిర్మాణం పూర్తయిందా, కలకత్తా నగర నిర్మాణం పూర్తయిందా, ఢిల్లీ నగర నిర్మాణం పూర్తయిందా? ఏ నగర నిర్మాణం పూర్తయింది కాబట్టి ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా మొఘళ్ళ కాలం నుంచి ఉన్నాయి కదా, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా, ఆ తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో నగరాలు అక్కడి నుంచే రాజధానులు అవుతున్నాయి కదా, మరి అవి పూర్తయ్యాయని చెప్పగలమా మనం ఇప్పటికైనా? ఈయన 40 ఏళ్ళైనా పూర్తి అవ్వదు అంటున్నాడు. అవి పూర్తయ్యాయా అంటే నాకు తెలియక అడుగుతున్నా, నేను ఛాలెంజ్ అని కాదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీ విశ్లేషణ డివిఎస్ గారు. ఒక్క నిమిషం, మీ ప్రశ్నకి సమాధానం చెప్పబోయే ముందు దాని గురించి కూడా ఇందాక ఏది అసలు సజ్జల కామెంట్స్ అది కదా నిజమైన రాజ్యద్రోహం. అది ఉంది. రాజద్రోహం రఘురామకృష్ణరాజు మీద కాదు, వెంకటకృష్ణ గారు పెట్టాల్సింది వీకే మీద కాదు, మూర్తి మీద కాదు, ఇవాళ సజ్జల మీద పెట్టాలి. ఏంటి? లోక్సభను అవమానించటం, రాజ్యసభను అవమానించటం, సాక్షాత్తు రాష్ట్రపతి గెజిట్ నే అవమానించటం, ఇది కదా రాజద్రోహం. ఇవాళ రాజద్రోహ చట్టం ఉందో లేదో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసిందో గాని ఇది నిజమైన రాజద్రోహం. ఇది సమాజ ద్రోహం, అమరావతి ద్రోహం, ఆంధ్రప్రదేశ్ ద్రోహం. రాజద్రోహం కాకపోతే దేశద్రోహం, ఎందుకంటే రాజుల కాలం కాదు కాబట్టి రాజద్రోహం అనవేమో, దేశద్రోహమే కదా. రాజ్యాంగాన్ని ధిక్కరించడం అంటే దేశద్రోహమే. ఇవాళ పెట్టాలి అతని పైన ఈ కేసు. నేను అదే నా ప్రోమోలో కూడా ఉంది, రాజధానిపై కుట్రలో కామెంట్ చేసే వాళ్ళపై కేసులు పెట్టరా అనేది ఉంది. తర్వాత తీసుకుందాం అనుకున్నాను. రైట్, ఎనీవే ఈ క్వశ్చన్. ఇప్పుడు మీరన్న ప్రశ్నకి ఏది కట్టుబడి కట్టేవాడికి తెలుస్తుందండి, కూల్చేవాడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు కట్టేవాడికి అదొక నిరంతర ప్రక్రియ. ఏంటి? ప్రొలాంగ్డ్ ప్రాసెస్. చంద్రబాబు ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సైబరాబాద్ నిర్మించాడు. రాజశేఖర్ రెడ్డి ఆయన ఏదో సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ శ్రీశైలం రోడ్డు, ఆ పరిసరాలు, ఆ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఆయన కట్టుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మనం చూసాం ఫ్యూచర్ సిటీ అంటూ కడుతున్నాడు. అంటే ఇప్పుడు అసలు కట్టేవాడికి తెలుస్తుందండి నిర్మాణం యొక్క గొప్పదనం ఏంటో. అదొక నిరంతర ప్రక్రియ. కూలగొట్టేవాడికి ఏం తెలుస్తుంది? ఇదేమన్నా ప్రజావేదిక? ఏది వాళ్ళ అమరావతి నిర్మాణం అంటే అసలు సింపుల్ క్వశ్చన్. విశాఖపట్నంలో ఉండడానికి ఇల్లు లేక కొండ తల తెగొట్టి ఇల్లు కట్టాడా? ఎందుకు మరి విశాఖపట్నంలో ఉండడానికి ఇల్లే లేవా? అది కూలగొట్టి కొండని తొలిచి పైన తల చదువు చేసి కట్టుకోవాలా? మరి దాన్ని ఏమనాలా? అంటే ఏదో రకంగా 100 కోట్లు అక్కడ ఎవరో ఒకరికి దోచిపెట్టాలా? అక్కడ ఎవరో ఒక డిజైనర్, ఎవరో సుప్రియానో మరెవరో ఆమెను బాగు చేయడం కోసమా 120 కోట్లు అంటే వీళ్ళు సుర్బానా డిజైనర్ల గురించి మాట్లాడతారు. దీనికి 400 కోట్లు దండగా అంటారు. సుర్బానానా లేదా సుప్రియానా? ఏది దండగా? ఇప్పుడు ఒకటి మీరు అన్నారు, ముంబై గురించి కూడా చెప్పారు, మీరు ఇంట్రోలో కూడా మాట్లాడారు, బెంగళూరు, చెన్నై అసలు శరవేగంగా ఎంత అభివృద్ధి చెందుతున్నాయండి.
ఏ విధంగా మన కళ్ళ ముందు గత 20 ఏళ్లలో జరిగిన నిర్మాణాలు చూస్తే ఇష్టపోక తప్పదు. ఇది ఒక యజ్ఞంలాగా జరుగుతోందండి. ఇది ఒక రెవల్యూషన్, ఇది ఒక విప్లవం లాగా జరుగుతోంది. ఏది అభివృద్ధి అనేది ఎవరికి వాళ్ళు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం నగరాలను పోటీపడి నిర్మిస్తున్నారు, విస్తరిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక విద్వేషం, ఒక విధ్వంసం, అంటే ఒక గ్రహణం. ఏది ఇవాళ అమరావతికి లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి ఈ పార్టీ, ఈ నాయకులు వీళ్ళే ఇవాళ ఒక అడ్డుగోడలుగా మారారు. ఈ అడ్డుగోడల్ని తప్పించుకుని ఈ యజ్ఞాన్ని ఇవాళ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి పైన, ప్రధానమంత్రి పైన ఉందన్నమాట. అంటే ఒకట్లే, వీళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కట్టెలు పెట్టినా అది మాత్రం ఆగదు. ఏది మనం చూసాం, ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. అరే పోలవరం నిర్మాణం ఈ 22 నెలల్లో పోలవరం ప్రాజెక్టు 17% కంప్లీట్ అయిందంటే, డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. నిన్న వచ్చి ఆ విదేశీ నిపుణుల బృందం వచ్చి చూసి వెళ్ళారు. బ్రహ్మాండంగా జరిగిందని కితాబ్ ఇచ్చారు. 18%. అదే డయాఫ్రామ్ వాల్ నువ్వేం చేశావు? ఆ రోజు 500 కోట్లతో చంద్రబాబు కడితే దాన్ని నాశనం చేశావు. మళ్ళా ఇవాళ నీ నాశనం వల్ల 1000 కోట్లు మళ్ళీ అదనంగా ఖర్చు అయింది. అరే కాగ్ తిట్టుదలు పెట్టింది నిన్ను. రివర్స్ టెండరింగ్ కాదు, రివర్స్ టెండరింగ్ పేరుతో అతను 600 కోట్లు ఆదా చేయలేదు, 650 కోట్ల నష్టం చేశాడని కాగ్ అన్నది. ఒక నష్ట జాతకుడిగా, ఒక నష్ట జాతక పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రజలు కూడా ఇవాళ చైతన్యవంతులు కావాలి. ఏంటంటే వాళ్ళ ఉనికి కోసం రకరకాల కబుర్లు చెప్తున్నారు, రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇవాళ ప్రజలు వాళ్ళు కట్టించాల, వీళ్ళ ఆట కట్టించాల్సింది కోర్టులో, పోలీసులో, లేకపోతే ప్రభుత్వమో కాదు. ప్రజలే వీళ్ళకి తిరగబడాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు మావిగన్ ఫ్లెక్సీ పెట్టారంటున్నారు ఇందా బాలకోటయ్య గారు, అక్కడ జనం తిరగబడాలి. ఆ ఫ్లెక్సీని ఇవాళ తీసి అవతల పడేయాలి. అరే ఏంటంటే మీరు చెప్పారు, అసలు హైకోర్టు కూడా నిన్న సీరియస్ అయింది. ఏమని 2029లో చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నానంటే ఏంటి మీరు ఎదురు చూసేది? రాష్ట్ర విధ్వంసం కోసమా, ప్రజల విధ్వంసం కోసమా అన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ మిమ్మల్ని ఈ విధంగా నిలదీస్తే ఎక్కడ పెట్టుకోవాలనే ముఖం? ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ఛానల్స్ ఆ స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారండి? దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలది. ఎందుకు వీళ్ళ మీద, సరే మీరు ఎట్లాగో దాన్ని టచ్ చేశారు, నేను తర్వాత చేద్దాము. ఎనీవే వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు అనేది నిన్న కూడా నేను క్వశ్చన్ చేశాను. ఈ రకంగా చట్టబద్ధత వచ్చి రాష్ట్రపతి గెజిట్ ఇచ్చిన రాజధానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానో, లేకపోతే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానో ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళ మీద ప్రభుత్వం, పోలీసులు ఎందుకు కేసులు పెట్టకూడదు అనేది నిన్ననే క్వశ్చన్ చేశా. అన్నట్టుగానే ఇవాళ ఈయన చట్టబద్ధత పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు అని అన్నాడు. అంటే చట్టబద్ధత అనేది భ్రమ ఎలా అవుతుంది అనేది బేస్ చేసుకుని ఎందుకు వీళ్ళ మీద కేసులు పెట్టకూడదు అనేది కూడా బాబ్జీ గారు, ఇది ఎందుకు ఈ చట్టబద్ధతని, ఈ రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్ కానీ, పార్లమెంట్లో చేసిన చట్టం కానీ, కేంద్ర మంత్రి మండలి స్వయంగా చేసిన ఆమోదం కానీ, ఇవన్నీ జరిగితేనే కదా చట్టబద్ధత అయింది. ఈ చట్టబద్ధతని భ్రమ అంటూ గేలి చేసే వాళ్ళని, ఎద్దేవా చేసే వాళ్ళ పైన ఎందుకు చట్టపరంగా చర్యలు తీసుకోకూడదు? ఎందుకు దేశద్రోహం, రాజద్రోహం ఏదో ఒకటి ఎందుకు కేసులు పెట్టి చేయకూడదు? వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు? బాబుజీ గారు, అదే వికే గారు ఇప్పుడే నాకు టీవీఎల్ నారాయణ అని చెప్పి విశాఖపట్నం నుంచి మెసేజ్ పంపించారు. టీవీఎల్ నరసింహారావు అని. ఆయన ఏం చెప్పారంటే, ఈ రాష్ట్రంలో వీళ్ళ మీద చర్చ ఏంటండి, అసలు ప్రజలే చూసుకుంటున్నారు, ఇదంతా ప్రజల్లో చర్చ జరుగుతుంది, వాళ్ళకి అర్థం కాదు, ఎంత చెప్పినా మీరు అందరూ ఎన్ని డిబేట్లు పెట్టినా వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి ఆయన ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన మెసేజ్ పెట్టారు, టీవీఎల్ నరసింహారావు అని చెప్పాను. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనం చట్టం పెట్టిన చట్టం పైన వాళ్ళు ఈ చేసిన వ్యాఖ్యల పైన వాళ్ళపై కేసులు పెట్టి మనం అడావిడి చేయడం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు అవుతాం. పట్టించుకోకుండా వదిలేస్తే అలాగ రోజు రోజుకి అర్థంతో అయిపోతారు వాళ్ళు. ఈ రాష్ట్రం ఇందాక బాలకోటి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్సీపీకి అన్నది ఇప్పుడే మీకు చూసారు, మనం అబ్జర్వ్ చేస్తున్నాం.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపిస్తే రాష్ట్రంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎక్కడికి రాలా. మీరు హైదరాబాద్ లో కూడా మీ దగ్గరికి రావడానికి ఎంతమందిని పురమాయించారో ఫెయిల్ అయ్యారు కదా. మరి రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కదా. నిన్నను కూడా ఆయన ఆవేశంగా వెలగక్కారు కదా, మాకు అధికారం వస్తే రాధాకృష్ణని చెప్పడం పోలీస్ స్టేషన్ లేదు అని. ఇవన్నీ ప్రజలు మర్చిపోరండి. వీటన్నిటికీ సమాధానం చెప్తారు. కానీ అనవసరంగా వీళ్ళు పేరు ఇప్పుడు రాజద్రోహం చేసి పెట్టి అదే పెద్ద హీరోలు చేశారని వాళ్ళని వెళ్ళి మళ్ళా జగన్మోహన్ రెడ్డి పరామర్శించి జగన్మోహన్ రెడ్డి మళ్ళా దానికి ఒక ఓదార్పు యాత్ర పెట్టి ఇదంతా కదా. భారతదేశ రాజకీయాల్లో అమరావతి అన్నది ఒక స్పష్టమైన సంకేతం నిలబెట్టింది. ఈ రాష్ట్ర ప్రతిష్టకు అనుగుణంగా అమరావతి నిర్మాణం జరుగుతా ఉంది. ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు నేను అనేది ఎందుకంటే దేశంలో ఈ దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి ఇదిగో ఇది రాజధాని అని చర్చ జరగదా పార్లమెంట్ లో గానీ ఎక్కడ ఎందుకు జరగలేదు? ఎక్కడ లేరు కదా. అదే అంటున్నా, చర్చ జరగలేదు. ఎక్కడ ఇంతటి చట్టబద్ధత ఏ రాష్ట్ర రాజధానికి లేదు. అలాంటిది ఇంత పవర్ఫుల్ చట్టం చేస్తే దాన్ని ఎగతాళి చేసే విధంగా మాట్లాడడం అని అంటే వాళ్ళ అజ్ఞానం సరే పక్కన పెట్టండి. వాళ్ళ కానీ చర్యలు లేకపోతే రేపు ఇంకోవాడు మాట్లాడతాడు. ఎవరు మాట్లాడి ఇది పెద్ద పరిగణలోకి ప్రజలు తీసుకోవట్లేదు వెంకటకృష్ణ గారు. ఎక్కడ కూడా దీనిపై చర్చ మేధావర్గంలో ఎవరిని కదిపినా ఇప్పుడు కాదు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు, నువ్వు మూడు రాజధానులు అని చెప్పి ఇప్పుడు ఎందుకు మావుగానే అంటున్నావు, ఇప్పుడు నీకు చదువు వచ్చిందా, ఇప్పుడు నీకు తెల్లారిందా, ఇప్పుడే నువ్వు ప్రజలు చెప్పేదని అడుగుతున్నారు కదా, ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు సామాన్యుడు కూడా ఈ మావుగాన చర్చని అద్భుతంగా మాట్లాడుతున్నారు. అదే ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాడు. ఈ రోజు నేను విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వస్తా ఉంటే డ్రైవర్ చెప్తున్నాడు నాతోటి, మీరు మాట్లాడారు సార్, నేను చూశాను నేను అని చెప్పని. వాళ్ళకి అంత నవ్వుల పాలు అయిపోయింది పార్టీ. కాకపోతే వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నామని తెలివి లేకుండా ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో చేయాలి కాబట్టి ఏదో చేస్తూ ఉంటారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయమని చెప్పండి. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని మోడీ గారి అక్కడ పార్టీ ఆఫీసర్, బీజేపీ పార్టీ ఆఫీసర్ నిరసన తెలియజేయమనండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులు రాష్ట్రపతికి నిరసన తెలియజేయమనండి. అప్పుడు కదా వీళ్ళు చేసిన భాగవతంతో బయటకు వస్తుంది. కాబట్టి వాస్తవాలు వాళ్ళకి తెలుసు. ఇక్కడ మాట్లాడాలి, ఇంతవరకే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడితే చెల్లుతుంది, ఇక్కడ దాడితే చల్లదు, ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి మాట్లాడలేరు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి వెనకాతల ఫాలోవర్స్ మాట్లాడినా, ఏమి మాట్లాడినా ప్రజలు దీన్ని వాళ్ళ వాదనను పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ వాదనను ఎవరు కూడా బుర్రకెక్కించుకోవట్లేదు. రాష్ట్రం అంతా అభివృద్ధి కోరుకుంటున్నారు, రాష్ట్రం అంతా ప్రశాంతత కోరుకుంటున్నారు, రాష్ట్రం అంతా రాజకీయాల్లో జరుగుతున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. దీన్నే మనం చూడాలి. అనవసరంగా పిచ్చి చేష్టలు చేసిన వాళ్ళకి మనం పరపతిచ్చి పిచ్చి చేష్టలుగా పిచ్చిగా మాట్లాడుతున్న వాళ్ళని తీసుకొచ్చి గొప్పలు చేసే ప్రయత్నం చేయకుండా ఇప్పుడు వీళ్ళు మాట్లాడి నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, మన మీడియా ద్వారా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులు వెళ్ళమనండి, ప్రధానమంత్రి గారికి నిరసన తెలియజేయమండి, తప్పని అనమని చెప్పండి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళమనండి, రాష్ట్రపతి భవన్కి వెళ్ళమనండి, రాజ్యసభ ముందు ఆందోళన చేయమనండి, పార్లమెంట్ ముందు ఆందోళన చేయమండి. ఎందుకు చేయరు? ఎందుకు మాట్లాడరు? ఎందుకు సమయ నొక్కుతున్నారు? ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చేసింది ఏంటి? మీరు ఆ రోజు అమరావతి ఏమని మాట్లాడారు? మీరు రాష్ట్ర శాసనసభలో ఎంత గేలు చేశారు? మీరు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత ఇప్పుడా ఎయిర్పోర్ట్లు కూడా వస్తాయట, అన్ని చోట్ల ఉంటాయి ఎయిర్పోర్ట్లు. అంటే ఆర్సెల్మెటల్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు, ఒక్క రోజులో పూర్తి అయిపోదండి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక్క రోజులో పూర్తి అయిపోయిందా అండి? ఎంత వెన్న అయిపోద్దా? ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా సరే మీరు చెప్పింది కరెక్ట్. ఏ రాష్ట్రంలో రాజధాని పూర్తి అయిపోయిందని చెప్పగలుగుతారు ఎవరు? ఇది అన్ని నిల్చోనేయం ఎప్పుడు జరుగుతూ ఉంటది, నిరంతర ప్రాసెస్. కాబట్టి వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిందే, రాజకీయాలుగా స్టేబుల్ గా వెళ్లాల్సిందే. ప్రజలైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడుతున్న ఏ మాటని పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళంతటి వాళ్ళుగా పేడ్ ఆర్టిస్ట్ ట్రోల్ చేసుకోవడమే తప్ప ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఎలాగున్నా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోసం మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. నేను కూడా మరి ఆ రంగంలో ఉన్నాను కాబట్టి ఆయన సీనియర్ జర్నలిస్ట్ గా, లేకపోతే రచయితగా, లేకపోతే ఏదో పతంజలి గారితో కలిసి పనిచేసిన ఆయనగా ఉన్నా ఆ మాట్లాడుతున్న తీరు చూస్తే అసలు వస్తుంది. కాస్త కోస్త ఎందుకు మాట్లాడలేరంటే అంతే, అక్కడ ఉన్నప్పుడు ఆ మాటలో మాట్లాడారు కదా, ఆ మాటలు మాట్లాడకపోతే ఏ మాటలు మాట్లాడతారు? ఇంతే తప్ప వాళ్ళకి ఇంకేముంటుంది ఇండివిజువాలిటీ. కాబట్టి మనం దానికోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. 100% అభివృద్ధి వైపు వెళ్ళాలి. ఆ ఏపీ అంటే మనం పూర్తిగా అమరావతి, పోలవరం ఈ రెండు నిరంతరం పనిచేస్తున్నాయి. అమరావతి ఎలా అయితే చకచక పనిచేస్తుందో పోలవరం కూడా అయిపోతా ఉంది. మనం సందర్భంలో సడైన ఇలాగా రాజకీయాలు ఎలాగున్నా చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు
స్పష్టంగా పని వైపు వెళ్తా ఉన్నారు. ఇంకా మనం చాలా పనులు చేయాలి. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకి వెళ్ళి మాట్లాడితే ప్రజలు అరిచించి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అదే కదా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటాడు, ఇంకో మాట ఆయన సలహాలు ఇస్తున్నాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పట్లేదంట. ఈయన ఎక్కడేస్తున్నాడు ప్రశ్నలు? ఇంట్లో కూర్చున్నా లేకపోతే ఎక్కడో కూర్చుని ప్రశ్నలు అయితే అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? పాయింట్ నెంబర్ 1 కనపర్తి గారు ఇప్పుడు ఆయన సలహాలు ఇస్తున్నాడు. మా సలహాలు నువ్వు చెప్పబ్బా, ఏం కాదు నువ్వేం చెప్తావో చెప్పబ్బా అని అడగాలంట ఆయన్ని. ఏం చెప్తాడు అని అడిగారు అనుకోండి, అమరావతి అని చెప్తాడా, 3 రాజధానులు అని చెప్తాడా, మావిగన్ అని చెప్తాడా, లేకపోతే రాత్రికి కళ వచ్చింది అని పొద్దున ఇంకొకటి ఏమైనా చెప్తాడా? ఇప్పుడు అడిగితే చెప్పబ్బా అంటే చెప్తాడంట, లేకపోతే ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదంట. ప్రశ్నలు ఎక్కడ వేయాలి? అసెంబ్లీలో చేయాలి. అసెంబ్లీకి వచ్చేయాల. అసెంబ్లీకి రాకుండా అలిగిపోయి ఇంట్లో కూర్చుని ప్రశ్నలు అడిగితే సమాజం చంద్రబాబు డోంట్ కేర్, చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మీ సలహాలు అవసరం లేదు, మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అసెంబ్లీ మీద రెస్పెక్ట్ ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తారు. కౌన్సిల్కి వస్తున్నారు వైసీపీ వాళ్ళు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో. ఏ గొడవ రభసో ఏదో మొత్తం ఏదైతే చర్చ జరుగుతుంది కదా, అడుగుతున్నారు కదా, సమాధానం చెప్తారు కదా. అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తలుచుకుంటే అసెంబ్లీకి రావాలి. ఎందుకు అసెంబ్లీకి రాకుండా మేము సలహాలు ఇస్తాం, తీసుకోండి, మేము ప్రశ్నలు అడుగుతాం, సమాధానం చెప్పండి అంటే కనపర్తి గారు మీరే సమాధానం చెప్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి? నేను సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం చెప్తాను కానండి, అతనికి ఏమి ఇందాక ఆయన పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాదు కానండి, నేను జగన్కే చెప్తా ఉన్నాను. మరి అన్యాయంగా మాట్లాడతారండి. పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాదు సార్ అతను పంచాయతీ బోర్డు మెంబర్ కానప్పుడు అతనికి చెప్పను కానీ జగన్మోహన్ రెడ్డికి చెప్తాను. ఆయన ద్వారా ఆయన చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు నా మావి గన్ను, ఇదిగో నేను గన్ను తీస్తున్నాను, ఈ గన్ను మీద మీ అభిప్రాయం ఏంటి అని అంటే అప్పుడు అక్కడ అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు గన్నులు తీస్తారు. అప్పుడు ఏంటి నాయన నువ్వు అంతకుముందు మరి 3 గన్నులు అన్నావు, ఇప్పుడేమో ఇక్కడ ఒక గన్ను మావి గన్ను అంటున్నావు అని చెప్పేసి అప్పుడు మాట్లాడతారు. నువ్వెక్కడో సెలెక్టివ్ గా నీ ప్యాలెస్ లో తలుపులు వేసుకొని ఏదో నీలాంబరి గనక 25 సంవత్సరాలు 20 సంవత్సరాలతో బయటకు వచ్చినట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టడం నేను ప్రశ్నించాను, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పట్లా. అరే నీకు సమాధానం చెప్పేది ఏంటి? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఆయన, ఎంతమందిని చూశాడు, ఎంత అభివృద్ధి చేశాడు ఆయన, నీకు సమాధానం అసలు నువ్వు వేసే ప్రశ్న ఒక్కటైనా నీ ప్రశ్న ప్రజలకు వెనుకొచ్చేది ఉందా? నువ్వు మాట్లాడే దాంట్లో నువ్వేమంటావు? ఉదయం లెగిస్తే మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, మా నాయకుల మీద దాడులు, అసలు ఎక్కడైనా దాడులు జరుగుతా ఉన్నాయా? అరెస్ట్ చేయట్లేదని కోర్టు అంది నిన్న. మీరు సరిగ్గా చేస్తుంటే ఈ దౌర్భాగ్యం ఎందుకుంటుంది రాశాను కానీ కోర్టు అన్నది నిన్న. అదే సార్ నిందుతున్నారు ఇలాంటి వాళ్ళని కట్టడి చేయడంలో అని. అదే మేము సీనియర్ జర్నలిస్టులు అంకబాబు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, ఎవరిని తీసుకురావటం లేదు. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంది? ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గారు ఉన్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, నిరసన తెలియజేయడానికి పోతే ఆయన పెద్ద నాయకుడు. ఇప్పుడు ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి టైగరా ఏదో చెప్పాడు, సింహం ఏదో పోల్చాడు, ఈ విధంగా మాట్లాడాలని చెప్పేసి ఇవాళ మేము ఒకటే జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని చెప్పినా ఏదో చెప్పి ఇవాళ కోర్టు ఒక మాట అన్నది, మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు? 29లో జరిగే విధ్వంసం చూపిస్తామంటున్నారు, రప్ప అంటున్నారు, ఇవి కంట్రోల్ చేయమంటా ఉన్నారు, కేసులు పెట్టాడు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఏమవుతాయంటే దురదృష్టవశాత్తు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఈ బెయిలబుల్ సెక్షన్స్ అయిపోయినాయి. ఇంతకంటే పెట్టి ఇప్పుడు నాన్ బెయిలబుల్ ఎఫెన్స్ అనుకోండి, ఈ అప్లై కావు ఈ సోషల్ మీడియా వాటికి. అందువల్ల బయట ఇప్పుడు నేరస్తుడికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు అంబటి రాంబాబు అదే కదా బాధ, అదే కదా, మమ్మల్ని అరెస్ట్ చేయండి. ఇవాళ వైకాపా వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు అరెస్టులకి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ ప్రజల్లో దిగజారిపోయామనే ఇది లేదు వాళ్ళకి. ఇవాళ కొంతమంది అయితే మరీ మావిగారు వచ్చిన దగ్గర నుంచి అయితే వైకాపా అంతరించిపోయే ప్రాంతీయ పార్టీల సరసన జారనుంది అనేది వాళ్ళందరికీ అర్థమైపోయి వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు బోరును విలపించాడు.
అసలు బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఏడ్చారో చెప్పనండి. ఇవాళ అచ్చెన్నాయుడు గారు అడిగింది ఏముందని ఆయన మాట్లాడిందే కదా. ఇప్పుడు నేను అనకూడదు కానీ రాజశేఖర రెడ్డి గారు ఏదో తాగుతాడని మాట్లాడాడు, వాళ్ళ విజయమ్మ గారి గురించి మాట్లాడాడు. మరి రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి బొత్స గారు మాట్లాడారు ఆ రోజు. అసలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే నా తండ్రి రాజశేఖర రెడ్డి మరణం వెనుక అంబానీ సోదరుల హస్తం ఉందంటే, మరి అప్పుడు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వీళ్ళంతా కూడా గుంటూరులో రిలయన్స్ మార్ట్లు పగలగొట్టారు. మరి ఆ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. మరి అధికారంలోకి రాగానే వాడు రెడ్ కార్పెట్ వేసి రండి మా నాన్న చంపినందుకు నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఓహో ఇదిగో నీకు రాజ్యసభ ఇస్తున్నాను తీసుకోమని ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఆయన వాళ్ళ నాన్న చంపినందుకు. మరి ఇవన్నీ సమాధానం చెప్పాలి ఆయన. ఇవాళ వాళ్ళ చెల్లి అడుగుతుంది, మా అన్నలాంటి అన్న ప్రపంచంలో ఏ చెల్లికి ఉండకూడదు. కనపర్తి గారు ఒక మాట, బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి సరే అది నిన్న నుంచి చర్చ జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో ఒక డిఫరెంట్ ట్రోలింగ్ ఒకటి నడుస్తోంది. ఏంటి సార్? సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ ట్రోల్ ఒకటి నడుస్తోంది బొత్స సత్యనారాయణ గారి మీద. అంబటి రాంబాబు గారు వేసిన సెటైర్ బొత్స సత్యనారాయణ గారి మీద. అది ఒక్కసారి చూద్దాం. అది ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది కూడా తెలుగు సాంప్రదాయం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎవరైతే ఏడుస్తాడో ఆ మగవాడిని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రజలు నమ్మవద్దు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది కూడా తెలుగు సాంప్రదాయం గుర్తుపెట్టుకోమని. అది రాంబాబు గారు ఆయన చాలా విద్వత్తు అంబటి రాంబాబు గారు చాలా యాప్ట్గా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడినా ఏది మాట్లాడినా అక్షరం అర్థమయ్యేలాగా ఎక్కడా రోల్ అవ్వకుండా పుల్లు పోకుండా. విద్వత్ అంటే గురించి తెలియదు పాపం అంబటి రాంబాబు గారు. ఆయన కాదు మనం చేస్తా ఉంటాడు. ఏంటి డివిఎస్ గారు ఏమన్నారు మీరు? అంటే బాలకోటయ్య గారు ఫిలమెంట్ అంటాడు. ఎంతమంది ఉందండి విద్యుత్ వేరు విద్వత్ వేరే అంటే మీకు తెలియదు కాదులే, కానీ మీరు కావాలని అంటారు సార్. మీరు కావాలని అంటున్నారు సార్. నేను విద్యుత్ అనట్లేదు, విద్వత్తు అని నేను అంటున్నా. మీరు విద్యుత్ అని మీరు కావాలని అంటున్నారు వాళ్ళని. నేనైతే అనట్లేదండి. బొత్స గారైనా అమ్మరాబాబు గారైనా సజ్జల గారైనా నేను విద్యుత్ అనట్లేదు, విద్వత్తు అంటున్నా. విద్వత్తు అంటే జ్ఞాన సంపద. మీరేమో విద్యుత్ అని మీరు డబుల్ మీనింగ్ ఎంత తాగితే అంత ఎక్కిద్ది డివైన్. అంటే అలా కూడా అంటారు. మీరు మంచి జోలు మీద ఉన్నారు అందరి వాళ్ళ, మీరు నలుగురు ఎవరిని కదిలిచ్చేలా లేదు నా పరిస్థితి. నేనే వీక్ అయిపోతున్నాయి ఇవాళ మీ ముందు. ఏదే సార్ చెప్పాడు అతడు డివైన్ కూడా పిలుస్తారా? అదే ఇప్పుడు ఆయన అన్నదాని ప్రకారం ఏంటంటే ఏడ్చే మగాడిని నమ్మకూడదు అనేది అంబటి రాంబాబు గారు అంటారు. సరే ఆయన ఎందుకు అన్నాడు ఎప్పుడు అన్నాడు కానీ అది ఎవరికైనా ఒకటే వర్తించుద్ది కదా. ఆయన ఎందుకన్నా ఒకటే వర్తించుద్ది కదా. సరే సత్యబాబు గారు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎందుకు అంతగా వెక్కి ఏడ్చారు అనేది పాపం ఆయన మనసుకు తెలుసు, మనకు తెలియదు. చెప్పండి. మీకు జానపద చిత్రాల్లో మాంత్రికులు మంత్రాలు పెడతారు విఠలాచార్య సినిమాల్లో. యమాత రాజబానస, అవును, సబరం కంటెంట్, భూము భూలు ప్రథమ విభక్తి, ఇవి తెలుగు సమాసాలు చెప్పేస్తారు. అలాగనే ఇప్పుడు మావిగోన్ అందరూ బయటపడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షుద్ర విద్య ఇదొకటి. అయితే దీని మీద శర్మిల గారు కూడా మాట్లాడారు కదా ఇవాళ, అది కూడా ఒకసారి వినండి. మావి గన్నట అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి.
మీ పేరులోనే ఉన్నాయి. గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? ఇంతకు మించిన సెటైర్ ఏముంటది బాలకోటయ్య గారు? వెంకటకృష్ణ గారు, ఆ, మనం ఒక చెప్పుతో కొడుతుంటే చెల్లె గారు 2 చెప్పులతో కొడుతున్నారు. రెండు కాదు, వాళ్ళ అమ్మరు చెప్పులు కూడా ఆదే పట్టుకుంది 4. ఒక చక్కని అర్థం ఇచ్చారు. జగన్లో గన్ను ఉంది, అవినాష్లో నాశనం ఉంది. నాశనం ఉంది. చూడండి, నిజమే మీరు ఆమె అడిగినట్టుగా రాష్ట్రానికి గన్నుని పేరు పెట్టుకుంటున్నావు, పులివెందుకి అవిగొడ్డలని పేరు పెట్టమని అడుగుతున్నావు. అక్కడ ఇంకోటి అజ్ఞాపదేశంగానే ఆమె ఒక మాట అంది, మీకు అలవాటే కదా గన్నులు గొడ్డళ్ళు అని. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గానే ప్రశ్నిస్తుంది, మీరు గన్ను గొడ్డళ్ళు మీరు అంతా ఒకటే. కాదు, అలవాటు కాదు, వాళ్ళ దగ్గర ఉన్న పనిముట్లు అదే. అదే పనిముట్లు మొత్తం అదే. వాళ్ళ పనిముట్లు అదే. ఆంధ్రప్రదేశ్ కి ఆరతి ప్రదేశం పెడతారా? కాదు వెంకటకృష్ణ గారు సభ్యులుగా ఏమన్నారంటే, ఈ మాదిగన్ అనే పదం అద్భుతమైన చర్చ జరుగుతుంది ప్రజల్లో, విపరీతంగా బ్రహ్మరాధం పడుతున్నారు అని అన్నాడు. నేను చిన్న వీడియో చూసా. ఓ తల్లి బిడ్డను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న పేరు పెట్టన్నా పిల్లకేనంటే మాదిగన్ అని పెడతాడు. ఏ దేశం పేరు అన్నా జరుగుతుంది, పెట్టమ్మా బాగుంటుంది అని అంటాడు. ఈ దిక్కుమాలి పేరు నాకెందుకన్నా అని చెప్పి పోతుంది. అందులో అంత చర్చ జరుగుతుంది. ఆడబిడ్డలు కూడా అంటే బిడ్డకు పేరు పెట్టుకోవటానికే అంగీకరించిన పదం, రాష్ట్రానికి పేరు పెడతారా మీరు మాదిగని? అసలు మీ పేరు చూసుకోండి, మీ పేరు చూసుకుని నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు. అవకాశాలను అందిపుచ్చుకోవటం, సవాళ్ళను ఎదుర్కోవటం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఉన్న సవాల్ని ఎదుర్కొని అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ఒక నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ దార్శనికతను కొలవాలంటే, ఆ దార్శనికతను చదవాలి అంటే జగన్మోహన్ రెడ్డిను సజ్జల రామకృష్ణారెడ్డిను మరుగుచ్చు. ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని వాళ్ళు చూడలేరు. ఎంత దుర్మార్గంగా మాట్లాడినా అంతకంతగా అనుభవిస్తారు. మీరు ఒకే ఒక మాట అడుగుతున్నారు, అమరావతిని చట్టబద్ధత ఉన్న అమరావతిని దూషిస్తున్నప్పుడు లేదా ఎగతాళిగా మాట్లాడుతున్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరు అని. తప్పనిసరిగా అమ్మని దిగితే అంత ద్రోహమో, అమరావతిని దిగితే అంత ద్రోహం. నేను పుట్టి పెరిగిన ఊరిని, నేను పుట్టి పెరిగిన జిల్లాని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని. అయితే మీరు అన్నట్టు అమ్మని తిడితే ఎంత ద్రోహమో అమరావతిని తిడితే అంతే ద్రోహం అని మీరు అన్నట్టు, మీరు అన్నదే కనుక నిజమైతే జగన్ చేసేది కరెక్టే. అమ్మని ఎల్లగొట్టినోడికి అమరావతి ఎల్లగొట్టడం పెద్ద కష్టమా? నేను ఆ అమ్మ గురించి మాట్లాడుతున్నాను. అందరూ అందుకని ఒక ఏంటంటే, నిజానికి ఏంటంటే ప్రభుత్వం కూడా ఇందాక పెద్దలు అన్నారు, ప్రజలు రహదారుల మీదకి వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసేయాలి, ప్రశ్నించాలని. ప్రజలు తమ నిర్ణయాధికారం వాళ్ళ అవకాశం ఉన్నప్పుడే ప్రశ్నిస్తారు. ప్రభుత్వాలు ఎందుకు ఉండవు? ప్రభుత్వాలు ప్రజలకు రక్షణగా ఉండవు. ఇటువంటి వాటి మీద కాదు బాలకోటయ్య గారు, అంటే నేను మీ మాటకు అడ్డొస్తున్నాను అనుకోద్దు, కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా రియాక్ట్ అవ్వాలి. ఆ రోజున రాజధానిలో రైతులు, మహిళలు అంత దారుణమైన అణచివేతను ఎదుర్కొంటూ, అవమానాలను ఎదుర్కొంటూ ఉద్యమం చేస్తూ ఉంటే మిగతా సమాజం అంతా చూస్తూ ఊరుకుంది. ఏదో సంఘీభావం ప్రకటనలు, స్టేట్మెంట్లు ఇచ్చారే గాని రాష్ట్రమంతా ఒక్కటై కదిలింటే ఆ రోజున ఆ దరిద్రం అలా జరిగి ఉండేది కాదు కదా. ఒకటి. రెండోది, నిన్నటి శ్రీలంకని, లేకపోతే ఒక నేపాల్ని, ఒక ఈజిప్ట్ని, తర్వాత బంగ్లాదేశ్ని, చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ఏ విధంగా రివోల్ట్ అటువంటివి కొన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని మరి ఆ తరహాలో ప్రజాస్వామ్యాన్ని చేతిలో తీసుకుని ఇది చేయాలని కాదు. కానీ రాజధానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టడం ఏంటండి? ప్రజలు వెళ్ళాలి, ప్రధానికి పోలీసులు వెళ్ళాలి, లేకపోతే ఎవడో కంప్లైంట్ ఇస్తే పోలీసు వెళ్ళాలి, ఇది కాదండి. ప్రజలు వెళ్ళాలి, ప్రజలు వెళ్ళి వాటిని తొలగించాల్సిన అవసరం ప్రజల మీద కూడా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు దాని మీద యాక్షన్ ఉండాలి కదా. చాలా ఉద్యమాలను ఇక్కడ ఇదిగా తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి.
కాదు ఆ ఫ్లెక్సీలు పెట్టామని కేసులు కూడా పెట్టాలి. ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అమరావతికి మద్దతుగా విజయవాడలో కాలేజీ పిల్లలు వస్తే వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకొని మీరు రేపు అమెరికా పోవటానికి వీలు లేదని చెప్పేసి భయపెట్టారు. నేను అదే నేను అదే అంటున్నా. కనపతి శ్రీనివాసరావు గారు ఇవాళ చట్టబద్ధత వచ్చిన అమరావతిని, పార్లమెంటు డిసైడ్ చేసిన అమరావతిని రాజధాని కాదని ఎవరైనా ఫ్లెక్సీ పెడితేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద కేసులు ఆగండి. ఫ్లెక్సీలో ఏ నాయకుల బొమ్మలు అయితే ఉన్నాయో వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? ఆ ఫ్లెక్సీలను ప్రజలు వెళ్ళి ఎందుకు తొలగించరు? ప్రజలకు బాధ్యత లేదా? పోలీసులకు బాధ్యత ఉంది. పోలీసులు కేసు పెట్టాలి. మీలాంటి వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే పోలీసులు కేసు పెట్టి వాళ్ళ చర్యలు తీసుకోవాలి నాయకుల మీద. ఇది మనమనేది కాదు, హైకోర్టే ప్రశ్నించింది. హైకోర్టు నిన్న చెప్పింది కదా, నిన్న కూడా చెప్పింది కదా హైకోర్టు. ప్రతిసారి ముళ్ళుగారం పెట్టుకుని కూర్చాలే ఏంటి? మా గొంతు పోయేదాకా అరవాలనా? కాదు వెంకటకృష్ణ గారు, ఏ చట్టబద్ధత అయితే రాజ్యాంగం కల్పించి చట్టబద్ధత అమరావతికి ఇచ్చిందో నేను చెప్పేది అది. ఆ చట్టమే ఇటువంటి ఏదో పనుల మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలంటే మీలాంటి వాళ్ళు చెప్పాలి కదా, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఏంటి సార్ చెప్పేది? ఆ చట్టబద్ధతని మనమే చెప్తున్నాం కదా. అట్లా కాదండి, దాన్ని వ్యతిరేకించిన వాడి మీద, దాన్ని కించపరిచే వాడి మీద, దాన్ని ప్రశ్నించే వాడి మీద, దాన్ని నిలదీసే వాడి మీద, దాన్ని ఎద్దేవా చేసేవాడి మీద, దాన్ని ఎగతాళి చేసేవాడి మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఆ రోజు అమరావతి ఉద్యమం మీద మా మీద ఎట్లా పెట్టారు సార్? ఓవర్ కంప్లైంట్ ఇచ్చారు, పెట్టారు, పోలీసు వాళ్ళు తీసుకెళ్లిపోయారు కదా వాళ్ళే. ఇప్పుడు కూడా అడగండి వెళ్ళి, అప్పుడు తీసుకెళ్లారు కదా, ఇప్పుడు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు రాధాకృష్ణ గారు మంచిది. ఇప్పుడు చట్టబద్ధత అయిన తర్వాత ఎవరో కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసులు ఖచ్చితంగా దాన్ని సుమోటోగా తీసుకొని అరెస్ట్ చేయాలి. చెప్పండి, అదే ఆ సలహాన్ని ఇవ్వండి ఖచ్చితంగా సార్, మీ ప్రభుత్వానికి, పోలీసులకి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు అండ్ డివిఎస్ గారు, బాలకోటే గారు, బాబ్జీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. శుభరాత్రి.